మనం జ్ఞానం పొందడంలో ప్రత్యక్ష అనుభవానికి మించింది మరొకటి ఉండదు. అన్ని విషయాల్లో ఇది సాధ్యం కాకపోయినా రాజకీయాల్లో ప్రత్యక్ష అనుభవానికి ఉన్న పాత్ర చాలా ఎక్కువ. ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళించడానికి ఉద్దేశించిన ప్రక్రియ జరుగుతున్న తీరుతెన్నులను చూస్తుంటే ప్రజల ప్రత్యక్ష అనుభవం చెబుతున్న పాఠాలు చాలా కఠోరంగా ఉంటున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకో 2 ఏళ్ల తర్వాతే జరుగుతాయి. బీహార్, బెంగాల్, తమిళనాడులో లాగా ఎన్నికల ముందు హడావుడిగా ఇక్కడ చేపట్టలేదు. అంతవరకు కాస్త ఉపశమనమే. కానీ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న దాన్ని, ఓటర్లలో నెలకొన్న అనేక సందేహాలను, వాళ్లు స్వయంగా సేకరించాల్సిన సమాచారాన్ని, వెలికితీయాల్సిన పత్రాలను దృష్టిలో పెట్టుకుంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ 3 రాష్ట్రాల్లో ఏం జరిగిందో, దానికి మూల్యం ఎవరు చెల్లించారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ ఆఫీసర్లు 3 సార్లు ఓటర్ల ఇళ్లకు వెళ్లాలి. ఇది ప్రాథమిక నియమం. నగరాలు, పట్టణాల్లో అది అమలవుతున్న ప్రాంతాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఒక్కసారి కూడా రాని ప్రాంతాలు వందల్లో ఉంటాయి. అయినా అంతా సజావుగా సాగుతోందని ఎన్నికల కమిషన్ గొప్పగా చెబుతోంది. ప్రజలందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉండి సామాజిక మాధ్యమం నిఘా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో బిఎల్ఓలు ఒక్కచోటే కూర్చుని ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్న దృశ్యాలు వందలు కనబడుతున్నాయి. ఇది అంతవరకే అయిపోలేదు. పూర్తి చేసిన ఫారాలను కూడా ఓటర్లే మళ్లీ బిఎల్ఓల వద్దకు వెళ్లి సమర్పించుకునే పరిస్థితే చాలా చోట్ల ఉంది. ప్రక్రియలో ప్రాథమిక అడుగే సరిగా పడలేదని దీన్ని బట్టి తేలిగ్గానే అర్థమవుతుంది. అయినా మన యంత్రాంగం సమర్థత బ్రహ్మాండంగా ఉందని మనం సరిపెట్టుకోవాలి. అంతా సజావుగా నడుస్తోందని మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. నియమాలు ఘనంగా, అమలు హీనంగా ఉండడం అనేది మన ప్రభుత్వాల సహజ లక్షణంగా భావిస్తేనే అలా చేయగలం. ముఖ్యంగా అట్టడుగు, మధ్యతరగతి వర్గాలకు వచ్చేసరికి ఎన్నో చట్టాలు, నియమాల పరిస్థితి ఇదే తీరులో ఉంటోంది. అందుకే ఏ ప్రక్షాళనలోనైనా నష్టపోయేది ఈ వర్గాలే. కొత్తగా ఒక వ్యక్తిని ఓటర్గా నమోదు చేయడానికి ఎన్నో పత్రాలు చూడాలి. స్వయంగా బిఎల్ఓ ఆ వ్యక్తి నివసించే ఇంటిని సందర్శించాలి. ఆషామాషిగా ఒక వ్యక్తిని ఓటర్గా నమోదు చేయకూడదనేది నియమం. ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించే ఓటర్లుగా నమోదు చేశామని చెప్పే ఎలక్షన్ కమిషన్ తాను జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డుల్నే సరిలో ప్రామాణికంగా తీసుకోలేమని సుప్రీంకోర్టుకు స్వయంగా చెప్పింది. అలాగే ఆధార్ కార్డు అందుకు ఉపయోగపడదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చివరకు ఎలక్షన్ కమిషన్ వాదననే పరిగణలోకి తీసుకుంది. ఆధార్ కార్డుని విదేశీ వ్యక్తులకు కూడా జారీ చేస్తారని, అందుకే అది ప్రామాణికం కాదనే వాదన ఎంత లోపభూయిష్టమో మన ఇంగిత జ్ఞానం చెబుతూనే ఉంటుంది. ఎంతమంది విదేశీయులకు అధికారికంగా ఆధార్ కార్డులు జారీ అయి ఉంటాయో లెక్కలు తీస్తే వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. వాళ్లైనా కొన్ని పత్రాలు సమర్పించకుండా కార్డులు పొందలేరు. అతి స్వల్ప సంఖ్యలో విదేశీయులు ఆధార్ పొందుతుంటే మొత్తం ఆధార్ కార్డుల ప్రామాణికతనే శంకించడం సామాన్యుల తర్కానికి అందదు. పర్యాటకులుగానో, విద్యార్థులుగానో, ఉద్యోగులుగానో, పరిశోధకులుగానో వచ్చిన విదేశీ వ్యక్తులకు ఆధార్ ఇవ్వాలన్న నిబంధనను అధికారికంగానే పెట్టుకుని ఈ వాదనను చేయడం విడ్డూరంగానూ, వైపరీత్యంగానూ భావించాలి. ఇక ఇతర దేశాల సరిహద్దులను దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు ఆధార్ కార్డులు పొందడం ఎక్కువగానే ఉందని అనుకుందాం. మరి అందుకు కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే వేళ్లన్నీ అధికార యంత్రాంగం వైపే చూపుతాయి. పోనీ వీళ్లైనా కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నట్టు కోట్లలో ఉన్నారా? సరిహద్దు రాష్ట్రాలన్నీ అక్రమ వలసదారులతో నిండిపోతున్నాయా అని పరిశీలిస్తే అలాంటి భయానక దృశ్యం కనపడదు. అస్సాంలో 2025-26లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేపట్టారు. ఆ సందర్భంగా తొలగించిన ఓట్లు 2,43,485 మాత్రమే. వీళ్లలో చనిపోయిన వారితో పాటు 2 చోట్ల ఓట్లున్న వారి పేర్లు ఉన్నాయి. పోనీ ఇందులో సందేహాస్పద ఓటర్లు ఎంతమందో అధికారికంగా ప్రకటించనూ లేదు. అలా ప్రకటిస్తే కనీసం అక్రమ వలసదారుల గురించి ఒక అవగాహన ఏర్పరచుకునే అవకాశం ఉండేది. సందేహాస్పద ఓటర్లందరినీ మనం అక్రమ వలసదారులుగా భావించలేం. బిఎల్ఓలకు సరైన పత్రాలను అందించలేని వాళ్లను ఆ జాబితాలో చేర్చుతారు. ఇంకో విషయాన్ని చూసినా అక్కడి అసలు పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. 1997 నుంచి 2023 వరకు అస్సాంలో మొత్తం 2,44,144 మందిని అనుమానాస్పద ఓటర్లుగా భావించి వారి పౌరసత్వాన్ని తేల్చడానికి ఫారెన్ ట్రైబ్యునల్లకు నివేదించారు. వీళ్లందరూ అక్రమ వలసదారులే అనుకున్న మొత్తం ఓటర్లలో వారు 1% మాత్రమే ఉంటారు. కానీ వీళ్లలో 51,505 మందిని మాత్రమే విదేశీయులుగా తేల్చారు. మరికొందరిని భారతీయులుగానే పరిగణించారు. కొన్ని కేసులు ఇంకా ట్రైబ్యునల్లలో నడుస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం చేసే ఆర్భాట ప్రకటనలకు వాస్తవాలకు మధ్య దూరం మామూలుగా ఉండదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
తెలంగాణలో 2002లో చేపట్టిన సర్ తర్వాత 7 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారందరూ కూడా ఇప్పుడు మళ్లీ తమని తామే నిఖార్సైన ఓటర్లుగా నిరూపించుకోవాలి. ఇంటర్నెట్ని ఉపయోగించగలిగిన వాళ్లు కూడా 2002 నాటి సర్ జాబితాలో తమ పేర్లు వెతుక్కోవడానికి కిందా మీద పడుతున్నారు. గంటల పాటు దానికోసం ప్రయత్నించి విఫలమై చివరకు 2002 నాటి సర్లో తమ పేరు లేదనే వెసులుబాటును ఉపయోగించుకుని ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో పూర్తి చేస్తున్నారు. దీనికి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలను సమర్పించి వాటి ఆధారంగానే వచ్చే ఓటీపీలతో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. 2002 నాటి సర్ జాబితాతో సంబంధం లేకుండానే ఓటర్లుగా కొనసాగే అవకాశం ఉంటే అసలు దాంతో మొత్తం ప్రక్రియను ఎందుకు ముడిపెట్టాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తక మానదు. రకరకాల కారణాలతో, కొరతలతో దాదాపు 1 కోటి మంది 11 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒకదాన్ని సమర్పించి తమని తాము అసలైన ఓటర్లుగా నిరూపించుకోవాలి. 2002 నాటి సర్ ఎంత చక్కగా జరిగిందో తెలుసుకోవాలంటే అప్పటి పత్రికల కథనాలు చూస్తే గాని విషయం అర్థం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు సరకు సంబంధించి ప్రత్యేక హడావుడి కనబడలేదు. మామూలు ఓటర్ల జాబితా సవరణలాగే అది జరిగిపోయింది. బహుశా అప్పుడు ఎన్నికలు లేకపోవడం కూడా అందుకు కారణమై ఉంటుంది. దీనికి భిన్నంగా ఇటీవల బీహార్, బెంగాల్, తమిళనాడుల్లో తగిన సమయం ఓటర్లకు ఇవ్వకుండా హడావుడిగా సర్ చేపట్టడంతోనే తీవ్రస్థాయిలో వివాదాలు చెలరేగాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడ్లు, ప్రచారాల్లో మునిగిపోయిన సందర్భంలో సర్ చేపట్టడం అనుచితంగానే కనబడుతోంది. ఆ అనుచిత చర్యలే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నించేలా ఆస్కారం కల్పించాయి. అధికార వ్యవస్థలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం కావాల్సిన రీతిలో ఒరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు చేపట్టిన సర్పై అనుమానాలు కలగకుండా ఉండవు. ఇప్పుడే బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే 2002లో సర్ అంతా సక్రమని భావించి దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం ఏమాత్రం సహేతుకంగా అనిపించదు. అప్పటికి మొబైల్ ఫోన్లు లేవు. ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నవాళ్లు తక్కువే. సోషల్ మీడియా లేదు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పటి స్థాయిలో విస్తృత ప్రజా నిఘా లేని ఆనాటి పరిస్థితిలో 2002 నాటి సర్కు చాలా పరిమితులు ఉంటాయి. పేర్లలో, ఇంటి పేర్లలో, వయసుల నమోదులో ఎన్నో తప్పులు ఆనాటి జాబితాలో కనబడతాయి. వీటన్నిటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యతను ఇప్పుడు ఓటర్లపైనే పెట్టారు. అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయడం రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ విధి. అలా నమోదు చేసిన వాళ్లను కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఓటర్లుగా నిరూపించుకోండి అని చివరికి అదే కమిషన్ ఆదేశించడం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని పలుచన చేయడమేనని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. గ్రామాల్లో చనిపోయిన వారి సమాచారం స్థానిక పంచాయతీ సిబ్బంది దగ్గర ఉంటుంది. కనీసం దాని ఆధారంగా ప్రతి ఏటా జరిగే ఓటర్ల సవరణ ప్రక్రియలో వాళ్ల పేర్లను తేలిగ్గానే తొలగించవచ్చు. అది కూడా చేయలేని అసమర్థతను ఎన్నికల కమిషన్ యంత్రాంగం ప్రదర్శించింది. ఇటీవల సర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఒక్క బెంగాల్ మినహా మిగతా చోట్ల ఎంతమంది చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారో స్పష్టంగా పేర్కొనలేదు. బెంగాల్లో 91 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అందులో మరణించిన వారి పేర్లు 58.08 లక్షలు ఉన్నాయి. ఏటా ఓటర్ల జాబితా సవరణ సక్రమంగా జరిగితే ఒక్కసారిగా ఇన్ని పేర్లను తొలగించాల్సిన అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో సర్ పూర్తయితే ఎంతమంది ఓటర్ల జాబితా నుంచి తొలగిపోతారన్నది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తంగా ఈ సంఖ్య 10 కోట్లు దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. సర్ పూర్తయిన చోట ఇప్పటివరకు 5 కోట్లకు పైబడి పేర్లను జాబితాల నుంచి తొలగించారు. తుది లెక్కలు తేలేసరికి దాదాపుగా 10% పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంత స్థాయిలో ఇలా తొలగింపులు జరగలేదన్న విమర్శను తేలికగా కొట్టేయలేము. చనిపోయిన వాళ్లను, ఒకటికి మించి పలుచోట్ల ఓటర్లుగా ఉన్న వాళ్లను జాబితా నుంచి తొలగించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వెసులుబాట్లను కనుక్కోకుండా మీరు పౌరులో కాదో నిరూపించుకోండని అందరినీ కోరడం నిర్హేతుకంగానే ఉంటుంది. ఎన్నికలు ముంగిట్లో లేని రాష్ట్రాల్లో సర్ తొలగింపులతో నష్టం తక్కువగానే ఉండొచ్చు. తక్షణ రాజకీయ అవసరాలు ఉన్న చోట పరిస్థితి వేరుగా ఉంటుందన్నదానికి బీహార్, బెంగాల్ ఎన్నికలప్పుడు చెలరేగిన వివాదాలే నిదర్శనం. సర్తో ఓట్లు తొలగిన తర్వాత మళ్లీ జాబితాలో కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని అధికారులు 1కి 10 సార్లు చెప్పారు. నిబంధనలు అందుకు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ రోజులు గడవకుండానే మెలికబెట్టారు. దీన్ని సర్తో ముడిపెట్టారు. మొత్తంగా సర్తో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాత్రపై నమ్మకం పలచబడిపోయింది. మళ్లీ దాన్ని బలోపేతం చేసుకుంటేనే ఎన్నికల కమిషన్ పాత్రకు సార్థకత చేకూరుతుంది. భవిష్యత్తులో ఇదే తరహా సర్లు పునరావృతమైతే కమిషన్ సమర్థతపైనే సందేహాలు అలుముకుంటాయి. పాస్పోర్టు కూడా భారత పౌరసత్వానికి చిహ్నం కాదన్న విచిత్ర వాదనతో అంతర్జాతీయంగా పరువు పోయింది. సర్ పేరుతో ఇంత జరిగిన తర్వాత కూడా
భవిష్యత్తులో ఓటర్ కార్డులకు ప్రామాణికత ఉండదనే వాదనను మళ్లీ చేస్తే ఎన్నికల కమిషన్ తన ప్రతిష్టను నిలబెట్టుకోవడం కష్టం. ఓటర్ కార్డులున్న వారందరినీ పౌరులుగా భావించలేమన్న వాదనను ఎల్లకాలం కొనసాగించితే అది మన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ.